30 సంవత్సరాల తర్వాత పులివెందులలో ప్రజాస్వామ్యం బ్రతికిందని విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లి తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ పులివెందులలో ప్రశాంత ఎన్నికల కోసం పోలీసులు ప్రయత్నిస్తుంటే వారిని భయపెడుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం సబబు కాదన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా రాజకీయాల్లో ఉన్నానన్న ఇంకితం కూడా కోల్పోయి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారని అన్నారు. పోలీసులనే కాకుండా ఇదే ఆఖరి ఎలక్షన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా బెదిరించడంపై నాగార్జున మండిపడ్డారు. కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలండి. అక్కడ ఒక మంచి ఎలక్షన్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడం కోసం పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏ రకంగా పనిచేసిందో మనం అందరం చూసాం. రౌడీ మోకల్లాగా, రాక్షసుల్లాగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే పోలీసులందరూ కూడా దానికి అడ్డుకట్ట వేశారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? డిఎస్పి చూస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది సబబా? వేల సంఖ్యలో రౌడీ మూకలు ఏదైనా ఇంటి మీదకో ఒక వ్యక్తి మీదకో గొడవకి వెళ్తే అక్కడున్న 10-20 మంది పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే వాళ్ళ కర్తవ్యం. అట్లా చేసే ప్రక్రియలో వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎలాగైనా ప్రవర్తించవచ్చు. ఒక థ్రెట్ ఇస్తేనే క్రౌడ్ కంట్రోల్ అవుతారంటే ఒక థ్రెట్ కూడా ఇవ్వచ్చు. దానికి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన మీరు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడే మీరు ఇట్లా ఉన్నారంటే గత 5 సంవత్సరాలు ఇంకా ఏ రకంగా ఉండుంటారు. అదంతా కూడా ప్రజలకు తెలుసు కాబట్టే ఇంటికి పంపించారు మిమ్మల్ని. అలాగే మీరు రాజకీయాల్లో ఉన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు కూడా ఒక పార్టీయే. ప్రజల్ని చైతన్యపరచుకోండి, మీ కార్యకర్తల్ని చైతన్యపరచుకోండి, మీకు తెలిసిన కార్యక్రమాలు ఏవో చేసుకోండి. కానీ రాజకీయాలలో సంస్కృతి సాంప్రదాయాలు చాలా ముఖ్యం. మీరు మెయింటైన్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏంటి నిన్న అనే మాట? చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎలక్షన్ అని చెప్పి అంత గేరగా మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా? రాజకీయాలు చూడండి. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, రోసయ్య గారు చేశారు, అందరూ కూడా చేశారు. మేం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. భాష అనేది కానీ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కానీ చాలా ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజున ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసేసరికి మీకు ఇంత కోపం వచ్చింది కదా. కుప్పం పరిస్థితి ఏంటంటే, మున్సిపల్ ఎలక్షన్స్ లో అక్కడ ఓటర్లని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత భయభ్రాంతుల్ని చేశారు. కుప్పంలో సార్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నిక గెలవకూడదు టీడీపీ అని చెప్పేసి మీరు ఎంత దూరానికి వెళ్ళారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 100-200 కార్లు వేసుకుని కుప్పం టౌన్లో తిరిగిన మాట వాస్తవం కాదా? చిరు వ్యాపారులందరూ ఇళ్లల్లోకి వెళ్ళి మీ వార్డులో టీడీపీ గెలిచిందంటే మీ ఎవరికి బాగుండదు అని చెప్పి భయపెట్టిన మాట వాస్తవం కాదా? ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. ప్రజలు అందరికీ కూడా బుద్ధి చెప్తారు. కాబట్టి అందరం కూడా రాజ్యాంగబద్ధంగా నడవాలి. అందరం కూడా సంస్కృతి సాంప్రదాయాలతో రాజకీయాల్ని చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.